రెడ్ క్యాబేజ్, వైట్ క్యాబేజ్ మార్కెట్లో ఇప్పుడు 2 రకాలు దొరుకుతున్నాయి. దీన్ని బెంగళూరు రకం క్యాబేజ్ అంటారు. అది నార్మల్ క్యాబేజు. ఇక్కడ పంట ఎవరైతే రైతు వేశారో ఆయన మన దగ్గర ఉన్నారు. ఆ 2 వాటిల్లో తేడా ఏముంటుంది అంటే ధరల విషయంలోతో పాటు పోషకాలు ఏ విధంగా ఉంటాయి వీటిలో. అంటే క్యాబేజీ అంటేనే కాల్షియం మనం గుర్తొస్తుంది. కాల్షియం ఎక్కువగా క్యాబేజీలో ఉంటుంది. సో కాల్షియం ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ తినాలని చెప్తారు. ఈ క్రమంలో ఒకసారి రైతుతో మాడదాం. ఇది లోకల్గా పండుతోంది. ఇది చాలా కాస్ట్లీ ఇది వరకు. ఇప్పుడు ఇది రైతు బజార్లో ఏ రేటుకి వస్తుంది అని సార్ మాడదాం. ఏ రేటుకి వస్తుంది బ్రదర్ ఇప్పుడు ఇది? సార్ కిలో 30 రూపాయలండి. ఈ రెడ్ క్యాబేజ్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. దాని మీద తెల్లదాని మీద ఇది చాలా మంచిదండి. ఇది మన విశాఖపట్నంలో ఇంకా పెద్దగా ఎవరో తెలియలేదు. బెంగళూరులో అయితే ఇలా మనం పెట్టినట్టు బయట పెట్టినట్టునే అయిపోతుంటుంది. కనీసం దీనికోసం విత్తనాలు కూడా రేట్ ఎక్కువ. దీన్ని కూడా మనం ఈ లోకల్లో తెచ్చాం. సాగు ఏ విధంగా జరుగుతుంది అంటే దానికి దీనికి ఒకటే పద్ధతి సాగు సేమ్ పెట్టుబడి కూడా దాన్నే ఒకసారి మనం యాజిటీజీగా మనం ఓటన్లు వేసుకుంటూ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రోటీన్స్ అంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది క్యాబేజీలో. సో ఏ విధంగా దాని మీద ఇది చాలా బాగుంటుంది మరి రెడ్ క్యాబేజీలో. దీని ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది దీని మీద. కానీ తిన్నవాళ్ళు ఏంటంటే రెడ్ క్యాబేజ్ ఇలా నల్లగా ఉంటుంది. కూర అంత నల్లగా కాదు. దీనిలో శనగపప్పు వేసి వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అదనమాట. అది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది తెలియట్లేదు. వాళ్ళందరికీ తెలియజేయడం కోసం ఇలా ఎంఈ రైతు బజార్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చామండి. బ్రొకోలు ఒకటి ఇది ఒకటని. చాలా బ్రొకోలు చాలా చవకగా మేము ఈరోజు. బాధాకరం ఏంటంటే రేటు పడిపోయింది. ఒకేసారి ఒక 100 రూపాయలకి ఇలా 150 రూపాయలకు కొనేది 20 రూపాయలు మినిమం 20 జత 30 కూడా మీ రోజులు వచ్చినాయి. చాలా మంచిది. ప్రజలందరూ కూడా ఇదే ఆమోదించి రైతు బజారానికి ప్రతి ఒక్కరు వచ్చి కొనుక్కోవాలనేసి నేను మనవి చేసుకుంటాను. వైట్ క్యాబేజ్ రేట్ ఎంత ఉంది వాళ్ళకి? ఈ రోజు అంటే 12 రూపాయలు ఉందండి. రెడ్ క్యాబేజ్ 30 రూపాయలు పెట్టారండి. ఈ వేరియేషన్లో ఈ రెడ్ క్యాబేజ్ బాగుంటుంది. కానీ కొంతమంది తెలియక అది కొనట్లేదు అనమాట. దానివల్ల ఎందుకంటే మీరు కూడా ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియోలు కూడా అనకూడదు ప్రతి ఒక్కరు తినాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తానని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ. ఇది రైతు చెప్తోంది. ఈ రెడ్ క్యాబేజ్ మన చేతిలో ఉన్నది. ఇది పోషకాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. అలాగే కాల్షియం హై ఉంటుంది. అంటే వైట్ దాంతో కంపేర్ చేస్తే దీంట్లో ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది కొనుగోలు చేయడం మంచిదని చెప్పి ఎవరైతే సాగు చేస్తున్న రైతే చెప్తున్నారు, పండించిన రైతే చెప్తున్నారు. ఇది కోటపాడు మండలంలో పండుతోంది. ఇది అంటే బ్రోకలీతో పాటు ఇదే ఇంకో దాంట్లో వీళ్ళు ఇంకొక ఎకరంలో వేశారు. సో ఇది విస్తారంగా ఇది సాగు అవుతుంది.